శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి సెక్షన్లో ఉన్నాం. భగవద్గీతలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి భాగం 2వ అధ్యాయం సాంఖ్యయోగం. దాంట్లో కూడా చివరిదైనటువంటి స్థితప్రజ్ఞ సెక్షన్. ఆ స్థితప్రజ్ఞలో మనం ఇంతవరకు చూస్తున్నాము. ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి, స్థితప్రజ్ఞుల యొక్క లక్షణములు ఏమిటి, ఎట్టివి, స్థితప్రజ్ఞత నాకు ఉందా లేదా, ఆ స్థితప్రజ్ఞత నేను ఏ విధంగా సంపాదించుకోవాలి, ఈ విషయములపైన ఉంటుంది. మొదటి 3 శ్లోకములలో మనము స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు చూసాము. మొదటి 3 శ్లోకములు. ప్రజహాతి యదా కామాన్ దుఃఖే స్వనుద్విగ్నమనాః యస్సర్వత్రాన విస్నేహ. ఆ 3 శ్లోకములు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు చూశాం. తరువాత యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః. అక్కడి నుండి స్థితప్రజ్ఞత కోసం మనం చేసే సాధనల గురించి చూస్తున్నాం. ఎందుకు చూడాలి సాధనలు? లక్షణాలు సరిపోతున్నాయి కదా? సరిపోదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. నేను ఒకసారి సత్సంగానికి వెళ్ళాను. హిమాయత్ నగర్లో అనుకుంటా. అమ్మగారు నాకు టీ పెట్టారు. నేను దక్షిణామూర్తి ఏదో చెప్తూ టీ తీసుకున్నాను. ఇలా చాలా అంటే చప్పగా ఉన్నది. అమ్మ చప్పగా ఉన్నది, షుగర్ వేయలేదు అని అమ్మగారు తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చిపెట్టారు. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ త్రాగాను. చప్పగా ఉంది. అమ్మ షుగర్ మీరు ఇంకా వేయలేదేమో, మర్చిపోయినట్టున్నారు. అప్పుడు అమ్మగారు అన్నారు, స్వామీజీ ఇప్పటికే చాలా షుగర్ వేయడం జరిగినది, కానీ మీరు దాన్ని కనీసం ఇలా కలపకుండా తాగుతున్నారు కాబట్టి అది అడుగు భాగములో నిలిచి ఉన్నది. అంటే టీ మొత్తము కరగలేదు, పంచదార అని చెప్పి. అదేవిధంగా మనం కూడా ఈ శ్రవణము ద్వారా పూర్తి జ్ఞానమంతా మన యొక్క బ్రెయిన్ సెల్స్లో, అంటే ఈ బుద్ధి అంతా నిండిపోయినది. కానీ టీ కప్పు అడుగు భాగములో ఉన్నటువంటి పంచదార వలె ఉన్నది తప్ప దాని యొక్క ప్రయోజనం మనకి కలగడం లేదు. అందుకు మనం ఏం చేయాలి స్వామి? దానికోసమే సాధన చేయాలి. ఏంటి సాధన స్వామి అంటే, నేను చెప్పేది కాదు, భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. అందుకే ఆ జగద్గురు అయినటువంటి వారినే మనము ఆశ్రయించాలి. మొట్టమొదటి సాధన ఏమన్నారంటే ఇంద్రియ నిగ్రహం. ఇది చాలా గొప్పది, చాలా అవసరం, అత్యావశ్యకత. ఇంద్రియ నిగ్రహం లేకుంటే మనకు చాలా కష్టం. అందుకే తాబేలు ఎలాగైతే అపాయం లేని సమయంలో ఆహారం తీసుకుంటూ అపాయం ఉన్నదని పసిగట్టిన వెంటనే తన అవయములను వెనక్కి ఎలా తీసుకుంటుందో
అంత అప్రమత్తంగా మనం ఉండాలి అని ఒక సలహా ఇచ్చారు భగవాన్ శ్రీకృష్ణ. కానీ విషయముల నుండి మనం వెనక్కి తీసుకుంటున్నాం కదా, కానీ వాటిపై ఉన్న ఆసక్తి పోతుందా? పోదు. మరి ఆసక్తిని ఎలా పోగొట్టుకోవాలి కృష్ణ అని అడుగుతుంటే ఆయన ఏం సలహా ఇచ్చారంటే, చూడండి, స్మోకింగ్ చేస్తూ 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 బలవంతంగా స్మోకింగ్ మానేశాం. కానీ దాని నుండి వచ్చినటువంటి అలవాట్ల ద్వారా వచ్చిన వాసనలు మన లోపల ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు పోతున్నాయి? మనం ఒక లక్ష్యాన్ని స్పష్టంగా ప్రయోజనాన్ని మనము పొందినప్పుడు, దర్శించినప్పుడు వాటిపై ఉన్నటువంటి ఆసక్తిగా ఉన్న వాసనలు కూడా పోతాయి. మనం ఇంద్రియములతో పాటు ఎందుకు పరుగులు తీస్తాము? ఎక్కడో సుఖం ఉందని భావిస్తూ. కానీ వాస్తవానికి సుఖం వాటిలో ఉందా? ఎందుకు లేదు స్వామి? ఆ వస్తువులు వ్యక్తులు లేనప్పుడు నాకు సుఖం లేదు. అవి నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు వారిని పొందినప్పుడు సుఖం వచ్చింది. కాబట్టి సుఖం వస్తువుల్లోనూ వ్యక్తుల్లోనూ సంబంధాల్లోనూ సుఖం ఉన్నది అని మీరు వాదిస్తారు. ఇక్కడ మీ అందరికీ గమనించండి, ఈ విశ్వము జగత్ అనే కోర్టులో శ్రీకృష్ణ పెద్ద న్యాయవాది. వారి దగ్గర మీరు వాదించలేరు, కానీ మీ వాదన కూడా సముచితంగా ఉన్నది. నాకు ఆ వస్తువులు లేనప్పుడు, ఆ సంబంధాలు, ఆ అధికారము, ఆ మనుషులు, ఆ వస్తువులు లేనప్పుడు నాకు సుఖం లేదు. వారు ఉన్నప్పుడే సుఖం వచ్చింది. కాబట్టి సుఖం వారికే సంబంధిస్తున్నది, వస్తువులకు సంబంధించినది కదా అని మన వాదన. శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, చూడు నాయన, ఒక కుక్క, వీధి కుక్క కాలనీలో వెళ్తూ 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 బయట ఎప్పటి నుండో ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉన్నది. ఏంటి? ఆ ఎముక, బోన్, దాన్ని పట్టుకుంది కుక్క. మిగతా కుక్కలన్నీ వెంటపడుతూ వెంపర్లాడే ఆ కుక్కతో పాటు. చివరికి కుక్క తప్పించుకుంటూ ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళింది. ఏమీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. అక్కడ ఆ ఎముకను బాగా దంతములతో పాటు కరుస్తున్నది. చివరికి ఆ ఎముక విరిగి తన యొక్క ఆ దంతముల పక్కన ఉన్నటువంటి ఆ దవడలకి బాగా గుచ్చుకుంటూ తన రక్తం ఆ ఎముకలో పడి ఆ ఎముక నుండి ఆ రక్తాన్ని మళ్ళీ పీల్చుకుంటూ ఎంతో సుఖం అనుభవిస్తున్నది ఆ కుక్క. అయితే ఒక మహాత్ములు కానీ, ఒక బుద్ధిమంతులు లాంటి మీలాంటి వారు ఎవరో ఒకరు, ఏమండి కుక్క గారు, అది ఎండిపోయిన ఎముక కదా, ఏంటి మీరు సుఖం ఏ విధంగా పొందుతున్నారు అన్నారు. అయితే కుక్క యొక్క వాదన ఏంటంటే, చూడండి ప్రభు, ఎముక నేను కరవక ముందు నాకు రక్తం లేదు. ఇప్పుడు ఎముక కరుస్తున్నాను, రక్తం పీలుస్తున్నాను, కాబట్టి ఈ రక్తం ఎముక నుండే వస్తుంది అని కుక్క అంటుంది. అలాంటి లాజిక్ని డాగ్ లాజిక్ లేదా కుక్క తర్కము అంటారు దీన్ని. అయితే ఎంతో బుద్ధి వివేకంగా ఉన్న మనుషులు దానికి ఎటువంటి తీసిపోరు. మనం కూడా వస్తువులు, వ్యక్తులు, సంబంధములు, అధికారము, ఇల్లు, కార్లు, బంగారము, డబ్బు, అన్ని కంఫర్ట్స్, ఇవన్నీ కూడా మనకు నిమిత్తంగా ఉంటే మనసు ఏ క్షణములో ప్రశాంతత పొందుతున్నదో అప్పుడు మన నుండే ప్రకటమవుతున్నటువంటి శాంతి, ఆనందము బయట నుండి వస్తుందనే భ్రమలో పడి మనము వాటికి ఆపాదిస్తాము.
ఇంతటి గొప్ప రహస్యాన్ని భగవద్గీత ద్వారా మనకి తెలియజేయడం జరిగినది. అందుకే ఇంతటి లక్ష్యాన్ని తెలిసిన తర్వాత మనం ప్రయత్నిస్తాం కదా సాధన. అప్పుడేమైంది? యతతో ఎపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాతీని అరంతి ప్రసవం మనః. అందువలన ఏ మాత్రం మనం అప్రమత్తంగా లేకపోయినట్లయితే ఈ మనస్సుని బుద్ధి మనస్సును ఉన్నటువంటి వివేక జ్ఞానాన్ని ఈ యొక్క కవ్వములాగా చిలికినట్టు ఇంద్రియములన్నీ మొత్తం పూర్తిగా చిలికి 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 మన యొక్క వివేక జ్ఞానాన్ని హరించుకుపోతాయి. అంటే సావధాన్ అంటారు హిందీలో. ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మరి ఎలా ఉండాలి? ఇప్పుడు రెండవ సాధన చెప్పారు భగవాన్. ఏంటది? నిధిధ్యాసనము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసే యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. మనం నిన్నే చెప్పాం, నకలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ అని. అంటే ఈ లక్ష్యము నా పరమ లక్ష్యము, నా పరమ జీవిత గమ్యస్థానం, నా హృదయస్థములో ఉన్న ఆత్మ, అది ఏ కృష్ణ అని మీరు భావించి నిరంతరము ఆ యొక్క పరాత్పరుడు చైతన్య స్వరూపంగా ఆత్మగానే ఉన్నారు. వారిపై చింతన చేస్తూ ఎప్పుడైతే మీరు మనస్సు బుద్ధి ఇంద్రియములు స్వాధీనపరుచుకొని ఆ ఆత్మస్వరూపం పైన చింతన చేస్తే అప్పుడు మీ యొక్క శ్రవణం ద్వారా విన్న ఆ ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞగా మారుతుంది. అంటే కేవలం బుద్ధి ద్వారా తెలుసుకున్న జ్ఞానమే కాదు, మనోధైర్యంతో కూడిన మానసిక శక్తి దృఢపడుతుంది. అప్పుడు మీరు ఎవరెస్ట్ హిమాలయ పర్వతాలు వచ్చి పడినా మీరు చెలించరు, భయపడరు. ఓకే, అన్ని బాగున్నాయి, ఇంత బంగారమైనటువంటి ప్రపంచము భోగములు అన్నీ ఇచ్చినప్పుడు వీటిని మేము అనుభవించకుండా ఉండడానికి అడ్డుకుంటున్నటువంటి కృష్ణ, ఇది తప్పు, ఇది అన్యాయం, ఇవన్నీ అనుభవించడానికే కదా, మేము అనుభవించకుండా మమ్మల్ని అడ్డుకుంటావేంటి అని మనం ప్రశ్నిస్తాం. అయితే ఆయన ఏమంటుందంటే, పెద్ద మనిషి చూడండి, నువ్వు వాటి ట్రాప్లో పడిపోయి పూర్తిగా పతనమైపోయి నీ యొక్క మానవ జీవితం నుండి మృగము కంటే కింద స్థాయిలో జారిపోతావు, పతనమైపోతావు. ఎలా కృష్ణ? ఆ యొక్క 8 రకములైనటువంటి మెట్లు ఎలాగైతే మనకి నిచ్చిన ఆ స్టెప్స్ ఎలా చెప్తారో అలా చెప్పారనమాట. ఏంటది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేసూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. మనము మొదటిసారిగా ఆ ఇల్లు బాగుంది, ఆ కారు బాగున్నది, లేకపోతే పిల్లల యువకులు అనుకోండి, ఆ అబ్బాయి బాగున్నాడు, ఆ అమ్మాయి బాగున్నది, ఏదో ఒకటి బాగున్నది, ఊరికి అలాగా ఒక చిన్న ఆలోచన మనము ఎంటర్టైన్ చేస్తాం. కానీ ఆ ఆరంభంలో దాన్ని మనం అడ్డుకోవడం చాలా సులభం. కానీ పదే అది బాగుంది, అదే కావాలి, అది ఉంటే ఎంత బాగున్ను, ఇలాంటి చింతన ఎప్పుడైతే వస్తువు కానీ, సంబంధం కానీ, వ్యక్తి కానీ, అధికారం కానీ, ఏదైనా సరే దానిపైన పదే మనకి విషయ చింతనం అంటారు, విషయ ధ్యానం అని కూడా అనొచ్చు, కలిగినప్పుడు మీకు దానిపైన ఆసక్తి, రాగం పెరుగుతుంది. రాగం పెరిగితే ఏమవుతుంది? అప్పుడు దాన్ని ఏ విధంగానైనా స్వాధీనం చేసుకోవాలి, నా నియంత్రణలో పెట్టుకోవాలి అని బలమైనటువంటి కామం, కోరిక కలుగుతుంది. ఆ కోరిక వల్ల ఏం జరుగుతుంది? చూడండి,
ఎప్పుడు కూడా వస్తువులు ఎప్పుడు పరిమితంగానే ఉంటాయి. అధికారం కానీ వస్తువులు కానీ ఇవన్నీ కూడా పరిమితం. వాటిని కోరుకునే వ్యక్తులు అధికంగా ఉంటారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కరు ఉంటారు. కానీ బలంగా నేను ముఖ్యమంత్రి కావాలని మనం ఎక్కువ మంది అనుకోరండి. ఎందుకంటే వాళ్ళ యోగ్యత ఉండరు కదా. మినిమం 10 మంది ఉంటారండి. నేను కూడా ముఖ్యమంత్రి కావాలని. 10 మంది ముఖ్యమంత్రులు అవ్వడం సాధ్యమా? కాదు. ఒకరు ముఖ్యమంత్రి అయ్యాక మిగతా 9 మంది పరిస్థితి ఏంటి? నిరాశ, నిస్పృహ. అయితే ఆ యొక్క స్పృహ ఎప్పుడైతే కోపం వస్తుందో ఎట్టి పరిస్థితుల్లో వారిని ముఖ్యమంత్రిగా ఉంచడానికి వీలు లేదు అని తన యొక్క యథాశక్తిగా ప్రయత్నిస్తూనే ఉంటారు జీవితాంతం. ఇప్పుడు తన కోరిక తీరకపోతే వానిపైన క్రోధము కలుగుతుంది. ఒకవేళ కోరిక తీరింది అనుకోండి, అక్కడేమైనా ఆగిపోయిందా? లోభం బయటపడుతుంది, గ్రీడ్. అక్కడతో సాటిస్ఫై అవ్వడం, మరింత అధికారం. అదేవిధంగా ఒక అమ్మాయి లేకుంటూ ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని ఒకరి కోసము 20 మంది లైన్లో ఉంటారు. 20 మందికి సాధ్యమా? ఒక్కరు చేసుకుంటారు. మిగతా వాళ్ళందరికీ నిరాశ, కోపం, క్రోధం. అందుకే నేను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, వారికి మాత్రం ఉండకూడదు. అందుకే అటాక్లు, దాడులు, యాసిడ్ పోసేద్దాం. చూసారు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే ఈ కామము నుండి కోరిక తీర్చుకున్నా లోభముతో ప్రమాదం, అది తీరకుంటే క్రోధంతో ప్రమాదం. అందుకే 16వ అధ్యాయంలో భగవాన్ ఏం చెప్పారు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. అవి వస్తాయి. ఇది ఆసురిక సంపత్తి అనమాట. అవి 16వ అధ్యాయంలో వస్తాయి. భగవద్గీత అంటే ఒక్కసారి మీరు భగవద్గీత అంటే మీరు ఇంకా శ్రీకృష్ణుని వలె లీలలు చేయాలనే ఆయన యొక్క ఆలోచన. ఇంకేం ఉండదండి. ఇంకా వేరే ప్రతిఫలము, వేరే ప్రయోజనాలు లేవు గీతకి. అద్భుతమైనటువంటి నిత్యానంద స్వరూపములో, బ్రహ్మానంద స్వరూపములో మీరు ఎక్కడ ఉన్నా ఏవి అంటుకోకుండా నీటిలో ఉన్న, బురదలో ఉన్న తామరాకు వలె జీవించడమే భగవద్గీత యొక్క ప్రయోజనం. అయితే ఈ క్రోధం వల్ల ఏమైంది? క్రోధం వల్ల ఏమవుతుంది? పూర్తిగా మీకు ఆ మోహం అల్లుకుంటుంది. ఒక్కసారి మనస్సు, బుద్ధి అన్ని కూడా ఎక్కడికక్కడ స్టాప్ అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఆ క్రోధ పరిస్థితిలో ఎలా బిహేవ్ చేస్తారో తెలుసండి? ఎంతో వివేకవంతుల గురించి చెప్తున్నాను. క్రుద్ధ పురుష గురుమపి ఆక్షేపతి మాతరం పితరం చ తాడయంతి. చూసారా ఎంత విచిత్రం. ఆ క్రోధంలో, కోపంలో చిక్కిపోయినప్పుడు మనస్సు, బుద్ధి రెండు పనిచేయడం మానేస్తాయి. అంటే ఏంటి? మీ బుద్ధి మనసుకు వైరస్ వచ్చిందనమాట. క్రోధం అనే వైరస్ పట్టుకోవడం వలన, వైరస్ అంటే ఏంటండి? ల్యాప్టాప్లోను, కంప్యూటర్లో ఉన్న గొప్ప వాల్యుబుల్, ఎంతో విలువైన సమాచారం అంతా కూడాను స్మాష్. సో మీ బుద్ధి, మీ మనస్సు అనే ఉన్నటువంటి కంప్యూటర్లో ఉన్నటువంటి గొప్ప వివేక జ్ఞానాన్ని ఈ కోపం అనే వైరస్ స్మాష్ చేసిందనమాట. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎదుటి ఉన్న వ్యక్తులు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళు ఎవరని చూడరు. అవసరమైతే గురువు అయినా సరే వాట్ గురువు అంటాడు అంతే. గురువు అన్నారు, మీరు అన్నారు, అరే మీ గురువు గారు, ఎవరు గురువు అంటాడు అంతే. అంటే గురువు గారిని కూడా ఆక్షేపతి, గురువు గారి మీద కూడాను నిందలు వేస్తారు. అక్కడ తాగాడా? అవసరమైతే తల్లిని, తండ్రిని, సోదరిని, సోదరులను కూడా అవసరమైతే కొడతాడు కూడా. తరువాత పాపం మళ్ళీ ఆ కోపం పోయిన తర్వాత మళ్ళీ కాలావేలు పెట్టి క్షమాపణ వేడుకుంటారు అనుకోండి, అది వేరే వ్యాపారం, అది వేరే వ్యవహారం.
కానీ ఈ క్రోధం అనేది ఎంత ప్రమాదం చూసారా? అందువలన ఎందుకు వచ్చింది ఈ క్రోధము? నీకు కామన, కోరిక. కోరిక ఎందుకు వచ్చింది? విషయము కానీ ఏదైనా దానిపైన చింతన. ఆ చింతన, అందుకే ఆరంభంలో కలిగిన ఆలోచన మీరు ఆపడం ఎంత సులభం. ఇక్కడ క్రోధంలో ఇంకేం ఆపగలం మనం? అక్కడ మోహం, సమ్మోహం అంతా పూర్తిగా ఆవరణం మొత్తం మీ యొక్క వివేకం అంతా పోయింది, అంత కప్పేసింది అనమాట. సమ్మోహ స్మృతి విభ్రమ. మనకి స్మృతి అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఇంతకు ముందు మన అనుభవాల ద్వారా మనం సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞానము మనకి స్టోరేజ్లో ఉంటుంది. ఆ స్మృతి ఆ జ్ఞాపకములుగా స్టోరేజ్లో మనకి స్మృతిగా ఉంటుంది చిత్తములో. అక్కడ నుండి మనం పనిచేస్తాం. వాస్తవానికి అదంతా స్టాప్. ఎందుకు? మొత్తం భ్రమతో నిండింది. స్మృతి ఎప్పుడైతే ఒక్కసారి మీరు కోల్పోయారో, స్మృతి కోల్పోతే ఏమైంది? స్మృతి భ్రంశ బుద్ధి నాశ. బుద్ధి అంటే ఏదైతే మొత్తం మీరు ఆ యొక్క వివేకముతో, వైరాగ్యముతో మీ యొక్క ఆ యొక్క ప్రజ్ఞ, ఏదైతే ప్రజ్ఞ పూర్తిగా ఆ సమత్వ బుద్ధి, అంతఃకరణ శుద్ధితో, ఆత్మ అంటే హృదయ పవిత్రతో మీరు యొక్క ఆత్మస్వరూప జ్ఞానాన్ని, వ్యవహారిక జ్ఞానాన్ని ఏదైతే మీరు సంపాదించుకున్నారో ఆ జ్ఞానమంతా కొలాప్స్. అప్పుడు చూడండి, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. మనం అప్పుడు మృగముల కంటే కింద స్థితిలో పడతాము. అయితే ఏమైంది? ఏదో విధంగా మృగములు కూడా జీవిస్తున్నాయి కదా స్వామి అనొచ్చు. నో, లేదు. ఎందుకంటే మనం అప్పుడు పశువుల దగ్గరికి వెళ్ళి, ఎందుకు? మానవ సమూహము, మానవ సమాజం వాళ్ళని వెలివేస్తారు, వారికి ఉండనీరు. మానవుల్లో అంటే మనుషుల్లో వారికి స్థానము కోల్పోతారు. మనుషుల్లో స్థానం కోల్పోతే ఏం చేస్తారు? వాళ్ళు పశువుల్లోకి, జంతువుల్లోకి వెళ్తారు. మరి తప్పదు కదా. అప్పుడు అవి ఊరుకుంటే ఆ జంతువులు కూడా నో 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 యూ డోంట్ కమ్, గో అవే, గెట్ లాస్ట్ అంటే ఎందుకు? అవి ఎండకి వానకి మనకి స్వెటర్లు కానీ, ఈ జాకెట్లు, ఈ డ్రెస్సులు, వింటర్ డ్రెస్సు, సమ్మర్ డ్రెస్సు, నైట్ డ్రెస్సు, ఇన్ని డ్రెస్సులు మనకున్నాయి కానీ జంతువులకి ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఏ పరిస్థితులకి తట్టుకోలేవు, నువ్వు మా దగ్గర అసలు ఫిట్టే కావు, గెట్ అవుట్ అంటే అవి. ఇక్కడ మనుషులు గెట్ అవుట్, అక్కడ జంతువులు గెట్ అవుట్. నేను ఎక్కడ ఉంటారు? అందువలన బుద్ధి నాశాత్ ప్రణశ్యత అంటే, నశ్యత అంటే నాశనం, ప్రణశ్యత అంటే అబ్బబ్బో పూర్తి సంపూర్ణ నాశనం అండి, ఇంకేం లేదు. వైరస్. అందుకే ఒకళ్ళు అన్నారు, వైరస్ అంటే ఏంటంటే వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్ అండి. ఎలాగైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ రైడ్స్ జరుగుతాయి, మన యొక్క ఆదాయాన్ని అంతటి కూడాను మన చేతులు మరీ ఉండదు, అండర్ సీజ్ బై ఈడీ అంటారు. అలాగే నైట్ ఏమైంది ఇక్కడ? మన యొక్క వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అంటే అద్భుతమైనటువంటి వివేక జ్ఞానము, వైరాగ్యము, ఆ యొక్క ఇంద్రియ నిగ్రహంతో సంపాదించుకున్న, మనో నిగ్రహంతో సంపాదించుకున్నటువంటి అతి గొప్ప జ్ఞానమంతా అండర్ సీజ్ బై వాట్? క్రోధం, కోపం, కామ, క్రోధ, లోభ. ఈ మూడు నరకానికి ద్వారం అని చెప్తారు భగవాన్ 16వ అధ్యాయంలో. కాబట్టి మీరు అప్రమత్తంగా ప్రతి సెకను, ప్రతి కాలం పాటు అప్రమత్తంగా ఉండి వ్యవహారం చేస్తే అది శ్రీకృష్ణ యొక్క స్థిత ప్రజ్ఞ మోడల్. రాగద్వేష వియుక్తైస్తు రాగద్వేష వియుక్తైస్తు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ విషయానింద్రియైశ్చరన్
విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా 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 ప్రసాదమధిగచ్చతి 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 రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అద్భుతం, ఉత్తమం. ఇప్పుడు రాగద్వేష వియుక్తై ఇంద్రియై విషయాన్ చరన్ అన్నారు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు చేసే ఏ కార్యక్రమం అయినా చేసేటప్పుడు ఈ రాగద్వేషములు రెండు బాగా మనలో ఉండి చేస్తే మనము ఆ విషయ ధ్యానము, విషయ చింతనంతో పాటు సంగము, రాగము, తర్వాత కోరిక కామము, తర్వాత అవి తీరకుంటే క్రోధము, తీరితే లోభము, తర్వాత ఏమవుతుంది మోహము, మోహము తర్వాత ఏమవుతుంది స్వామి స్మృతి కోల్పోతాము, స్మృతి కోల్పోయినప్పుడు ఏమవుతుంది బుద్ధి కోల్పోతాం, బుద్ధి కోల్పోయిన తర్వాత సర్వనాశనం. అందువలన ఈ రాగము ద్వేషం అనే రెండు ఉన్నాయి చూడండి, అది విషం అన్నమాట మన లోపల. ఈ రెండింటిని మీరు పూర్తిగా తీసివేసి మీరు వ్యవహారం చేస్తే, ఆడుతూ పాడుతూ పని చేస్తే అల్లుపు సల్లుపు లేదులే అంటారు చూడండి మనకి. లాహిరి లాహిరి లాహిరిలో అనమాట. అంటే ఆనందం అయిపోయింది, అంటే ఒక ఆనందమైన పాటలే మీ జీవితం అయిపోతుంది. ఎప్పుడు ప్రతి ఆలోచన వెనక, ప్రతి కార్యం వెనక మీ రాగద్వేషాలను పూర్తిగా తీసేసి, అంటే ఎలాగండి, ఎలాగా ఒక విష సర్పముకి ఆ విషంతో ఉన్నటువంటి కూరలు తీసేసారు అనుకోండి, సపోజ్ తీసేసాం అనుకుందాం కాసేపటి తాత్కాలికంగా. అప్పుడు ఆ పాముతో మనం ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకు? దానికి విషముతో కూడిన కూరలు ఏవీ లేవు. కూరలు అంటే విషము తీసినటువంటి సర్పం ఎలాగో అప్పుడేమవుతుంది, అది దూషితం కాదు, అది భూషణంగా మారిపోయి మనకి శంకరుని వలె మెడలో వేసుకొని ఆభరణంగా పెట్టుకుంటాం అదే పాముని. అలాగా ఈ రాగద్వేషాలు వియుక్తై వాటిని పూర్తిగా ఈ రాగద్వేషాల గురించి ఇంకా చాలా విషయాలు చెప్తారు భగవాన్. ఎందుకంటే అవి అత్యంత భయంకరమైనటువంటి శత్రువులతో సమానం అంటారు. అది తర్వాత వస్తాయి 3 అధ్యాయులు అన్నిట్లో, 5 అధ్యాయంలో. కాబట్టి ఈ రాగద్వేషాలు అనేవి లేకుండా పూర్తిగా ఇప్పుడు రాగద్వేషాలు లేకుండా ఆత్మవశ్యై విధేయాత్మ అంటే మీ యొక్క ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం, ఈ రెండు మీరు సంపాదించారనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ రెండు మీ స్వాధీనంలో ఉండి ఆత్మవశ్య విధేయాత్మ అంటే పూర్తిగా మీ బుద్ధి అద్భుతమైనటువంటి శ్రీకృష్ణు వలె సారథిగా ఉన్నది. మనం చెప్పాం చూసారా, మన శరీరము రథము. రథము స్వామీజీ మీరు రథం అని చెప్పొద్దు, ఇప్పుడు రథాలు ఎక్కడ లేవు అంటారు, మీరు ఒప్పుకుంటాం. ఓకే సరే, కార్లు ఉన్నాయి కదా, ఒక కారు, ఈ శరీరము కారు అనుకుందాం, ఈ శరీరం ఏంటి కారుతో సమానం అనుకుందాం. అయితే కారుకు చక్రములు ఉన్నాయి కదా, ఆ
ఆ చక్రములే మన ఇంద్రియములు, అంటే మన చూపు, వినికిడి, ఇవన్నీ కళ్ళు, చెవులు, ముక్కులు. మరి స్టీరింగ్ ఉన్నది కదా, అది మన మనస్సు. మరి డ్రైవరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, ఒక కుశలం, నైపుణ్యత ఉన్నటువంటి ఒక గొప్ప డ్రైవర్ ఉండాలా. మనమేమో అబిడ్స్కి వెళ్ళమంటే ఆయనేమో కొండాపూర్ తీసుకెళ్తాడు. కొండాపూర్ అంటే ఆయనేమో జూబ్లీస్ అంటే ఏమో పటాన్చెరు. అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళమంటే ఆయన ఇంకో దగ్గర తీసుకెళ్ళాడు అనుకోండి, అలాంటి డ్రైవర్ని మీరు ఉంచుతారా, తీసేస్తారా? తీసేస్తారు. కాబట్టి విధేయాత్మ అంటే ఏంటంటే పూర్తిగా మీ లక్ష్యం, మీ గమ్యం వైపు తీసుకెళ్లే ఆ డ్రైవర్ ఏంటి? వివేకవంతమైన బుద్ధి, స్థిరత్వంతో కూడి ఎటువంటి చంచలము లేనటువంటి మనస్సు ఉంటే మీరు పూర్తిగా ప్రసాదం అధిగచ్చతి. ఇక్కడ ప్రసాదం అంటే తిరుపతి లడ్డా కాదు. తిరుపతి లడ్డు కూడా ప్రసాదం ఎందుకు అన్నారంటే, ఆ లడ్డు మనం తిన్న తర్వాత మన మనస్సు చాలా ప్రశాంతత పొందుతున్నది కాబట్టి లడ్డు కూడా పరమాత్మ ప్రసాదం అన్నాం. కానీ నిజమైనటువంటి ప్రసాదం ఏంటి? ఆత్మ పరమానంద భరితంతో కూడినటువంటి ఆ ఎరుకలో మనస్సు, బుద్ధి అన్ని లయమైపోయిన స్థితిని ప్రసాదం అంటారు. కాబట్టి రాగద్వేషాలను రెండు లేకుండా మీరు కర్మక్షేత్రములో వెళ్తే అన్ని ఇంద్రియములతో కూడా మీరు పని చేస్తుంటారు, కానీ వాటి వెనక ఉన్నటువంటి విషపు కూరలన్నీ పీకేశారన్నమాట. చూడండి, మనకి బుద్ధుడి గురించి మీరు వినుంటారు. బుద్ధ భగవానుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. పాపము కపిలవస్తు నుండి ప్రజలు వస్తారు కదండి. అప్పుడంతా మన ఇప్పుడులాగా వాహనాలు తక్కువ, అందరు కాలినడకలోనే వెళ్ళేవారు. అయితే వెళ్ళే మార్గంలో ఒక చెట్టు కింద బుద్ధ భగవానుడు కూర్చొని ఉన్నాడు, మెడిటేషన్ చేసుకుంటాడు, ధ్యానం. కొంతమంది చూసి, అయ్య బాబోయ్, మన రాజుగారి కుమారుడు యువరాజు సిద్ధార్థ పాపం ఎండనక వాననక ఎంత కష్టపడి ఎంత అభాగ్యుడో అని జాలి చూపిస్తున్నారు అందరూ ఆ మార్గంలో నడిచి వెళ్ళేవారు. బుద్ధ భగవానుడు ఒక్కసారి కనుల తెరిచి, ఓరే కృపణులారా, ఫలయేతవ, మీరు అసలు ఆత్మానందము, ఆ ప్రశాంతత, ఆ శాంతి, ఆ ప్రేమ, ఆనందం యొక్క కనీసం రుచి కూడా మీకు తెలియట్లేదే, ఎంత అభాగ్యులు అని వారిని చూసి బుద్ధుడు వాపోతున్నాడు. అలాగన్నట్టు మనము అమృత తుల్యమైనటువంటి ఆ మధు అంటే తేనెని జార విడిచి, ఎక్కడ ఆ తేనెని తెనాలిలో జార విడిచి బెల్లం కొండ వెళ్ళి బెల్లము నీళ్లు సప్పరిస్తున్నాము. కాబట్టి మీరు ఆ ప్రసాదం అధిగచ్చతి, ఆ ప్రసాదం వస్తే ఏమవుతుంది స్వామీజీ? ఇంకేమవుతుంది? బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. సకల సృష్టిలో ఉన్నటువంటి భోగములన్నీ మీలో కలిసిపోతాయి. ఎందుకు? నదులన్నీ కలిసి సముద్రం ఎలాగైతే కలిసిపోతాయో, ఈ సృష్టిలో ఉన్న సకల ఆనందాలు, సంతోషాలు, శాంతన్ని మీలో విరాజిల్లుతాయి. ఆ స్థితినే ఆత్మానుభూతి, బ్రహ్మానుభూతి అంటారు. అది పొందుతారనమాట. అది పొంది బాగానే ఉంది కదండి. దానికోసమే శ్రీకృష్ణ చెప్పాడు. అంటే కేవలము నువ్వు యుద్ధం చెయ్యి, నీ పని చెయ్యి అని చెప్పించిన పెద్ద పని కాదు. ప్రసాదే సర్వదుఃఖానాం, ప్రసాదే సర్వదుఃఖానాం, ప్రసాదే సర్వదుఃఖానాం, హానిరస్యోపజాయతే, హానిరస్యోపజాయతే, హానిరస్యోపజాయతే.
ప్రసన్నచేతసో హ్యాసు ప్రసన్నచేతసో హ్యాశు ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే బుద్ధిః పర్యవతిష్ఠతే బుద్ధిః పర్యవతిష్ఠతే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసాదే అస్య అంటే ఎవరు? మనకి ఎవరైతే ఈ సాధన చేస్తున్నారో సాధకుల యొక్క సర్వ దుఃఖానాం వారికి కలిగినటువంటి సకల దుఃఖములన్నీ హానిహి అంటే హాని అంటే ఎంత హాని జరిగిపోయిందండి, ఎంత హాని జరిగిపోయిందండి అంటాం మనం. హాని అంటే ఏంటి? నాశనం. అంటే ఈ ప్రసాదం ద్వారా ఆ సాధకుల యొక్క సర్వ దుఃఖాన అన్ని మొత్తం టోటల్ అంటే ఇంక ఇక్కడ లేశమంతా కూడా విడిచిపెట్టకూడదు అన్నమాట. హానిహి ఉపజాయతే మొత్తం అవుట్, అన్ని మీ దుఃఖాలన్నీ పూర్తిగా పరిష్కారం అయిపోతాయి. ప్రసన్న చేతసః హి బుద్ధి, అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క అత్యంత ప్రసన్నత అనేది మీ మనస్సు బుద్ధి కలిగినదో అప్పుడు బుద్ధి మనసు రెండుగా మరుండవు. అందుకే అంటారు చూడండి, ఎంత అన్యోన్య దంపతులండి, వారిద్దరని మాటేగానండి ఒక్కరేనండి. ఒకరు మాట్లాడితే రెండు వారికి వేదము, వారు మాట్లాడితే అంటే చూడండి రెండు అని మనం చూస్తున్నాము కానీ ఒక్కటే. అదే ఉపనిషత్తులు ఏం చెప్పారంటే జీవాత్మ పరమాత్మ రెండుగానే మీరు భావిస్తున్నారు అజ్ఞానంతో, ఒక్కటేనండి అంటారన్నమాట. దాన్నే శంకరాచార్య ఏమన్నారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఎందుకు? కెరటము సముద్రము రెండు నీరే కాదండి. అలాగన్నట్టు ఈ జీవాత్మలో ఉన్న చైతన్యమే పరమాత్మ చైతన్యం కాబట్టి జీవాత్మ చైతన్యం కంటే వేరే పరమాత్మ బ్రహ్మ వేరే ఎక్కడ లేరు లేరు లేరని శంకరాచార్య చెప్పింది చెప్పాడు పాపం. అలాగన్నట్టు ఎప్పుడైతే ఇటువంటి ప్రసన్న చేతస్ అంటే మానసిక శక్తి మనోధైర్యం ఎలా వచ్చింది మీకు? మీరు శ్రవణం చేశారు, ఈ యొక్క తత్వమంతా గురుముఖాతు శ్రవణం చేశారు. చేసిన తర్వాత మీ అజ్ఞానం అపోహలు చాలా వరకు పోయాయి. తరువాత ఆ యొక్క సంశయాలు సందేహములన్నీ నివృత్తి చేసుకున్నారు. అప్పుడు మీలో ఒక నిశ్చయమైనటువంటి ఎటువంటి సంశయాలు లేని జ్ఞానము కలిగిన వెంటనే జ్ఞానము ఉంటుంది. మన యొక్క ఇబ్బందులు దుఃఖాలు కూడా చాలా మందికి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్రమత్తంగా ఇంద్రియములు అదుపులో ఉంచుకొని మనోనిగ్రహముతో మీరు నిధిధ్యాసన చెయ్యాలి. అంటే ఏంటి? శ్రవణము మననము ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞానమే పదే పదే చింతన. ఏం చింతన అండి? ఏం చింతన స్వామీజీ? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జివ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం.
ఇది నిధిధ్యాసనం. ఇలా చేస్తే ఏమవుతుంది? సకల దుఃఖములన్నీ మటుమాయమైపోయి నాశనమైపోయి బుద్ధి అంటే ప్రజ్ఞ, ఏదైతే ప్రజ్ఞ పర్యవతిష్టతే స్థిత ప్రజ్ఞగా మారుతుంది. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? స్థిత ప్రజ్ఞులు. స్థిత ప్రజ్ఞ రామారావు గారు, స్థిత ప్రజ్ఞ శారదాదేవి గారు అనొచ్చు మీకు, కానీ స్థిత ప్రజ్ఞ అని టైటిల్ పెట్టరు. మీకే తెలుస్తుంది మీరు స్థిత ప్రజ్ఞలని, బయట వాళ్ళు ఎవరో చెప్పరు. ఓకే, ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆ యొక్క జ్ఞాన ప్రకాశములో మీ చేసే కర్మలు కార్యములన్నీ లీలలుగా మారుతాయి అన్నమాట. మీకు ఒక విషయం చెప్పాలి, చిన్న విషయం. గాంధీజీ ఒక సాధారణ వ్యక్తి. ఆయన ఒక లాయర్గా కూడాను పెద్దగా ఫిట్ కాలేదు, విజయం సాధించలేదు పాపం లాయర్ వృత్తిలో కూడా ఆయన. కానీ స్వతంత్ర ఉద్యమ సమయంలో అందరినీ ఒక స్లోగన్ ఇచ్చి, అహింస అనే ఒక స్లోగన్ ఇచ్చి వారిలో ఉన్నటువంటి దేశభక్తిని పెంపొందించే ఒక ఐక్యతని తీసుకొచ్చినటువంటి ఆ విషయంలో ఆయన సాధన ఫలించినది. కాబట్టి మహాత్మా గాంధీగా మారిపోయారు. కాబట్టి మీ యొక్క లక్ష్యము ఎప్పుడైనా పెట్టుకొని దాని వైపు మీరు చిత్తశుద్ధితో మీరు పనిచేస్తే మీరు మహాత్ములు మీ స్వాభావికంగానే మారుతారు. మీకు ఎవరో మహాత్ములను పిలవక్కర్లేదు. నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాయుక్తస్య భావనా నచాయుక్తస్య భావనా నచా భావయత శాంతిః నచా భావయత శాంతిః నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం అశాంతస్య కుతః సుఖం అశాంతస్య కుతః సుఖం నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఉత్తమం. ఇక్కడ చూశారు ఎంత బాగా చెప్పారు ఆయన. అయుక్తస్య సాధకస్య బుద్ధిః నాస్తి అంటే ఏంటి అర్థము? ఎవరైతే ఇంద్రియములు వెళ్ళే దారిలో వెళ్తున్నాయి, మనసు లాగుతున్న దిశలో మనసు లాగుతుంది, బుద్ధి తన పని తను చేసుకుంటుంది, ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి? తల్లి పని తల్లి ఇష్టం పని తల్లి వెళ్తున్నది, వారి యొక్క తండ్రి ఇష్టానుసారంగా ఆయన వెళ్తున్నాడు, బిడ్డలు ఇష్టానుసారంగా బిడ్డలు వెళ్తున్నారు. ఎవరి పని వాళ్ళదే, ఎవరు పాపం. అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం, ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా. మీరు హక్కులను హరించుతున్నారు, ఇదిగో హక్కులను హరిస్తున్నారంట. కాబట్టి ఈ అయుక్తస్య సాధకస్య పురుషస్య బుద్ధి అంటే ఏంటి? మీరు ప్రజ్ఞ అని అర్థం. ఇక్కడ ఏదైతే శ్రవణము మననము ద్వారా మీరు సంపాదించినటువంటి ఆ ప్రజ్ఞ ఉన్నదో మీరు దాన్ని నిలుపుకోవాలి. ఎందుకు నిలుపుకోవాలి? మీకు చిన్న విషయం చెప్తా.
ఒక అమ్మగారు మా గురువు గారి దగ్గరికి వచ్చి, మా గురువు గారు అంటే పూజ్య స్వామీజీ, అంతే సారీ పెద్ద పూజ్య స్వామి వారు, దయానంద వారు, చిన్మయానంద అనుకోండి ఎవరు, వారు ఒకసారి వారి దగ్గరికి వచ్చి, ఒక అమ్మగారు అద్భుతమైనటువంటి పెయింటర్ అనమాట. ఆవిడ మామూలు పెయింటర్ కాదు. అంటే నీటి పైన సాక్షాత్తు కృష్ణార్జునులు, గుర్రములు, రథము, ఈవెన్ పైన హనుమంతుడి యొక్క జెండా కూడా అద్భుతంగా చిత్రీకరించారు. దేనిపైన? కదలకుండా స్థిరంగా ఉన్న నీటి పైన క్యాన్వాస్. ఆ క్యాన్వాస్ ఏంటి? నీరు. ఒక గదిలో అద్భుతంగా ఉంది. మరి చూడడానికి అద్భుతం. నీటిపైన అద్భుతమైనటువంటి ఆ యొక్క పెయింటింగ్ వచ్చి గురువు గారికి ఆహ్వానించారు చూడమని. గురువు గారు ఆవిడ యొక్క గొప్పతనము, ఆవిడ స్కిల్, ఆవిడ నైపుణ్యం విని ఉన్నారు కాబట్టి చూడడానికి వెళ్ళారు. మరి పూజ్య స్వామి దయానంద, స్వామి చిన్మయానంద లాంటి వాళ్ళు వెళ్తే ఒక్కరే వెళ్తారా? వారి మధ్య మొత్తం ఒక సైన్యం ఉంటుంది కదా, వారితో పాటు కొంత సైన్యం కూడా వెళ్ళింది. చిన్నపాటి సైన్యం అనుకుందాం ఆ రోజుకి. ఆ గది చిన్నది. అక్కడ కనీసం 15 మంది 20 మంది లోపే పడతారు, అంతకంటే ఎక్కువ మంది పట్టరు కదా. అందరూ గురువు గారు పెద్ద స్వామితో పాటు వెళ్ళేటప్పుడు ఈ సఫోకేషన్ ఎక్కువ కదండి. మరి గాలి ఊపిరి ఆడక కొంతమంది ఇబ్బంది పడతారు కదా. పాపం అందరూ చెమటకి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కర్మయోగం బాగా చదివి ఉన్నారు వాళ్ళు, భగవద్గీత. కర్మయోగం అంటే ఏంటి? ఎటువంటి ఆశ, ఫలము, కోరిక లేకుండా కదా మనం చేయాలి. మన చిత్తశుద్ధి కోసం మన కర్మఫలం మనకి ఎలాగో వస్తాయి. ఆ ఫలం ఎలాగో వస్తుంది. అయితే ఈ కర్మయోగం ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఆయనకి, వెంటనే ఫ్యాన్ ఆన్ చేసింది. అందరూ కూడా ఆనందపడ్డారు. అమ్మయ్యా ఊపిరి వచ్చింది, ఆనందపడి సంతోషించారు. ఆ పెయింటింగ్ వైపు చూస్తాడికి కృష్ణ తల ఒకవైపు, గుర్రములు ఇంకొక వైపు, అర్జునుడు గాంధీ అటువైపు, ఆయన ఇటువైపు, మొత్తం చెల్లా చెదురయ్యాయి. అంటే ఈ మనస్సు, బుద్ధి అనేది స్థిరంగా ఉన్న నీటితో సమానం అన్నమాట. ఆ క్యాన్వాస్ మీదే కదా ఈ పెయింటింగ్ వేయడం జరిగినది. ఆ స్థిరంగా ఉన్న బుద్ధి, మనస్సు ఆధారంగానే ఇంత వివేక జ్ఞానము, ఈ ప్రజ్ఞ అనేది మీలో నిలబడి ఉన్నది. వచ్చి మీరేం చేస్తున్నారు? అమ్మో నా బాధ్యత, అమ్మో నా పిల్లలు, అమ్మో నా మనవలు, అమ్మో నా మనవలు అని ఇదిగో ఈ రకమైనటువంటి బాధ్యత పేరు చెప్పి, ఈ మోహము రాగానికి ఇంకో కొత్త పేరు ప్రేమ అని పేరు చెప్పి మనం కన్ఫ్యూజన్లో పడుతున్నాం. కాబట్టి మన యొక్క క్యాన్వాస్ అంటే కింద ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి నీరు ఎప్పుడైతే చెదిరిపోతుందో, పైన అంత కష్టపడి వేసిన పెయింటింగ్ ఎలా నిలబడుతుంది? నిలబడదు. కాబట్టి మన జ్ఞానం కూడా చాలా థ్రెట్లో ఉంటుంది, డేంజర్ సిగ్నల్స్లో పడిపోతుంది. కాబట్టి అలాంటి అయుక్త అంటే బుద్ధి, మనసు ఎవరికి వారు యమునా తీరులాగా అలా ఉండకూడదు. అలా ఉంటే మీ ప్రజ్ఞ నాస్తి. ఇంకా అక్కడితో ఆగిపోయిందా? ఆగలేదు. నచ అయుక్తస్య భావన, అంటే అయుక్తస్య భావన అపి నాస్తి. ఇక్కడ భావన అంటే ఏంటి? మా ఇంటి పక్కన ఉన్న భావన కాదు. ఈ భావన అంటే ఏంటంటే మీరు యొక్క నిధిధ్యాసన స్థితి. ఆ నిధిధ్యాసనం ద్వారా మీరు సంపాదించుకున్నటువంటి ప్రసన్నతతో కూడిన మనస్సు, మానసిక శక్తి, మనోధైర్యం, అవి ఆ నిధిధ్యాసన స్థితికే భావన అంటారు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రజ్ఞ లేదో, మనస్సు, బుద్ధి, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం లేవో, మీకు నిధిధ్యాసనం సాధ్యం కాదు అంటున్నారు. నిధిధ్యాసనం అనేది సాధ్యం కాదు. ఎందుకు కాదు? మీరు ధ్యానంలో కూర్చుంటారు, రామ్ 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 అంటారు. అవును, రామారావు గారు మా దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకున్నారు కిందటి వారము, ఇస్తామన్నాడు. ఎక్కడికి వెళ్ళారు? ఓహో, రామారావు వాళ్ళ అబ్బాయి ఈ మధ్య న్యూయార్క్ వెళ్ళి ఉంటాడు. వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ ఏదో వ్యాపారం పని మీద లండన్ వెళ్ళినట్టు ఉన్నారు కదా. ఓహో, వాళ్ళ అబ్బాయికి మన పక్కన ఉన్నటువంటి కృష్ణారావు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ కూడా సెట్ అవుతుంది.
అంటే ఈ విధంగా మీరు ధ్యానంలో కూర్చుని ప్రపంచమంతా కూడా ఎటువంటి వీసా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచమంతా తిరిగేస్తున్నారు అన్నమాట. మీకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి, జాక్పాట్ ఆఫర్స్. అందువలన ఈ నిధిధ్యాసనంలో మీరు ఏం చేస్తారు? మీరు అనుకున్నట్టుగా ఆ మనస్సు బుద్ధి మీద మీరు ఎప్పుడు పట్టు కోల్పోయారు కాబట్టి నిధిధ్యాసనం అనేది సాధ్యం కాదు. ఇంకేమవుతుంది? అభావయత శాంతి నాస్తి అంటే ఏంటి? ఎప్పుడైతే మీకు నిధిధ్యాసన స్థితిలో మీరు చేయలేకుండా ఉన్నారో మీకు శాంతి లేదండి. ఇప్పుడు శాంతి ఎప్పుడు వస్తుంది? అత్యంత మనస్సు ప్రసన్నత. అదే కదా ప్రసాదం అధిగచ్చితం చెప్పాము. బుద్ధుడు కూడా చెప్పాడు, ఒరే మూర్ఖులారా, అజ్ఞానులారా, నేను ప్రసాదాన్ని పొందాను, మీరేమో బయట లడ్డూలు పులిహార ప్రసాదాలు తింటున్నారు, నేను అద్భుతమైనటువంటి ఆత్మానంద అనుభూతిని పొందుతున్నాను అన్నారు బుద్ధ భగవాన్. ఆ విధంగా నిధిధ్యాసనం సాధ్యము కానటువంటి వారికి శాంతి ఎక్కడ ఉంటుంది? అసాధ్యం. శాంతి నాస్తి. మరి శాంతి లేని వారి పరిస్థితి, ఆనందం ఏంటి, సుఖం ఏంటి? అశాంత శకుత సుఖం. అశాంతిగా ఉన్న వారి సుఖం ఎక్కడది? శాంతి లేక సౌఖ్యం లేదు రామ అని త్యాగరాజు పదే పదే చెప్పాడు. ఆయన పాపం ఆయన ఎక్కడి నుంచి చెప్పాడు? త్యాగరాజు ఇక్కడ నుండి చెప్పాడు. నేను ఒకసారి అనుకున్నా, త్యాగరాజు భక్తుడు అంటే కేవలం కీర్తనలు చేస్తాడు కదా, ఆయనకి ఇంత జ్ఞానం ఎక్కడిది అనుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఆయన స్థితప్రజ్ఞుడు, మామూలు కూడా కాదు, స్థితప్రజ్ఞుడు ఆయన. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మోడల్ ఏదైతే ఉందో అదే స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞుడే త్యాగరాజు. కాబట్టి ఆ శాంతి మీలో లేకుంటే ఇక సుఖం ఎక్కడ వస్తుంది? అందువల్ల మనం ప్రతి ఒక్కరూ ఆనందము సుఖము ఆనందం సుఖము అని మనము పరుగులు తీస్తాం. కానీ దానికి ఆధారమైనటువంటి శాంతి గురించి ఎవరు మాట్లాడరే. మనం మాట్లాడతాం శాంతి గురించి. అనేక మంది శాంతులు ఉంటారు మన దగ్గర. విజయ శాంతి, ఆ శాంతి, ఈ శాంతి, దివ్య శాంతి, రమ్య శాంతి, ఈ శాంతులు ఉంటారు. కానీ మన ఆత్మ ప్రసన్నత శాంతి అది కావాలి మనకి. అప్పుడు మీకు ఆత్మానందానికి మూల ఆధారమే ఆ శాంతి. ఓకే, ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా భగవాన్ చెప్పిన 3 సాధనలు నేను పదే పదే చెప్తున్నాను, మీరేమి ఇబ్బంది పడవద్దు దయచేసి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి భాగం స్థితప్రజ్ఞ. అందులో స్థితప్రజ్ఞానంద స్వామి స్థితప్రజ్ఞ లక్షణం చెప్తున్నారంటే అట్లీస్ట్ నేను కూడా కొంత ప్రయత్నం చేయాలి కదా. మరి అంత అసమర్థుడిగా చెప్పాను అనుకోండి బాధ. ఈవేళ కూడాను కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి ఆ భక్తి గురించి, వైరాగ్యం గురించి. మళ్ళీ టైం అయిపోయింది కాబట్టి ఆ ప్రశ్నల సమాధానాలు ఈవేళ మళ్ళీ నేను టేకప్ చేయట్లేదు. ఒక ముఖ్యమైనటువంటి మీకు సూచన ఏంటంటే రేపు క్లాసు లేదు. నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంది. కాశీ నుండి హైదరాబాద్ వస్తున్నాను కాబట్టి రేపు ఉదయాన్నే నేను జర్నీలో ఉంటాను. కాబట్టి నా ఫ్లైట్ 7:30 ఫ్లైట్ కాబట్టి రేపు నేను క్లాస్కి అందుబాటులో ఉండనందుకు మీరందరూ కూడాను క్షమించవలను. మీరు తెలుసుకొని మళ్ళీ ఎల్లుండి మనం పూర్తి స్థాయిలో మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాగైతే చెప్పాడో అదే స్థితిలో మీరు అర్జునుడిగానే మీరు వినాలి. నేను శ్రీకృష్ణుడు వలేనే చెప్పాలి, అంతే, అంతకంటే తగ్గేది లేదన్నట్టుగా మీరు ఉండాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.